హాయ్ అండి. ఈరోజు పీతల కర్రీ. ముందుగా ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. బాణలిలో పెట్టి ఆవాలు వేసి అందులో పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న గ్రేవీని అందులో వేయాలి. ఉప్పు, పసుపు, కారం వేసి ఆ ముద్దని బాగా వేయించాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆ ముద్ద బాగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పీతల్ని అందులో వేయాలి. ఒక్క 10 నిమిషాలు అటు ఇటుగా కలిపిన తర్వాత ఆ ఉప్పు కారానికి పీతలు బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు తీసి ఉంచుకున్న చింతపండు నీళ్ళు అందులో పోయాలండి. కొంచెం చింతపండు అండి, ఎక్కువ కాదు. చింతపండు వేసిన 10 నిమిషాల తర్వాత కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర అన్ని కర్రీలకు వేసి ఆపేస్తాం, కానీ పీతల కర్రీకి కొత్తిమీరతో బాయిల్ అవ్వాలండి బాగా. కొత్తిమీర వేసిన ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలి. రెడీ అండి పీతల కూర. మీరు కూడా టేస్ట్ చేసియండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.